హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాస్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేటటువంటి రెసిపీ అయితే కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి. అది కూడా మన అమ్మమ్మ స్టైల్లోనైతే పెడుతున్నాను. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. అలాగే మనమైతే ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కోడిగుడ్లు నేను 5 అయితే తీసుకున్నానండి. మీరు ఎంతమంది ఉంటే కనుక అన్ని గుడ్లు అయితే తీసుకోండి. 5 గుడ్లని వాటర్ వేసి నేను ముందైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో అన్నది చూసుకొని మీరు గుడ్లు అయితే వేసుకోవాలన్నమాట. అలాగే నేను వాటర్ అయితే వేసేసుకొని అందులో కొంచెం మీకు కావాలనుకుంటే సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే సాల్ట్ కూడా వేయకోకుండా ఉడకబెట్టేసుకొని పైన పెంక్ అయితే ఈ విధంగానైతే నేను తీసేస్తున్నాను. గుడ్లు మనకి ఎక్కువసేపు కూడా ఏమి ఉడకవసరం లేదండి. ఒక 10 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికితే ఏంటంటే లోపల చందమామ వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి తక్కువగా ఉడకబెట్టుకుంటే లోపల చందమామ కూడా ఎల్లో కలర్లా ఉండి చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది కూడా ఎక్కువసేపు ఉడకబెడితే మనకి ఏంటంటే లోపల చందమామ గట్టిపడిపోతుందండి. మా పైన ఉన్నటువంటి స్కిన్ కూడా గట్టిపడిపోతుంది. అందు గురించే ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలకి ఇంకా తక్కువే ఉడకబెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అలాగే గుడ్లన్నీ ఉడకబెట్టేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత చూసారు కదండి, నేను అదే పెంకుతోని ఇలాగ 5 ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు చాకుతోనైనా ఘాట్లు అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం చక్కగా పులుసు కూడా చక్కగా బట్టి ఎంతో టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. గుడ్లలోకి చక్కగా రసం అన్నది దిగి మనకి తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా అన్నీ అయితే ఇలాగ తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. కళాయిలోనైతే ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి. చూసారు కదా, నేను అయితే కొంచెం ఎక్కువే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఈ 5 గుడ్లను కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వేపుకోవాలి. ఎగ్స్ వేపేటప్పుడు మాత్రం పసుపు కానీ కొంచెం కారం కానీ వేసుకొని వేపితే ఏంటంటే మనకి రంగు మాత్రం త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు కూడా వేపనవసరం లేదు. అలాగే కూడా నేను ఇవి గుడ్లన్నీ వేపుకొని తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. గుడ్లు కూడా గుర్తుంచుకోవాలండి, ఎక్కువసేపు కూడా ఏమీ అవసరం లేదు. మనం పసుపు వేసాం కాబట్టి వెంటనే వేగిపోతుంది, తీసేయడమే. అలాగే అదే ఆయిల్లోని ఉల్లిపాయలు 4 అయితే పెద్దవి తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని 3 కలిపేసి ఇలాగైతే వేపేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఉల్లిపాయలు అన్నది ఉడకదు. ఇలాగ మధ్య మధ్యలో మూత పెట్టేసి కలుపుతూ ఉండాలండి. మనకి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చక్కగా ఆ ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటర్ కూడా ఆ వాటర్తోనే చక్కగా అయితే మనకి మగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అప్పటికప్పుడే దించుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని వేపేసుకోవాలి. ఇలాగ వేపేసుకున్న తర్వాత అందులోకి నేను ఒక టమోటా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఒక టమోటా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఉప్పు కారం కూడా చక్కగా పట్టిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఏగిన తర్వాత అందులోనే మనం ఉడకబెట్టుకొని వేపుకున్నాం కదండి గుడ్లు, అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లకి కూడా కొంచెం ఉప్పు కారం అన్నది బాగా పడుతుందన్నమాట. అలాగే ఇందులోనే నేను ఒక గుప్పెడంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు పులుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలో అంత పులుసు అయితే తీసుకోండి. ఈ పులుసు అయితే కొంచెం దగ్గరగా అయితేనే బాగుంటుంది. నేను కొంచెం చింతపండు పులుపు పిండుకున్నానండి. పిండిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. చూసారు కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక ఈ కర్రీ మాత్రం చక్కగా ఈ విధంగానైతే మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు అందులోకి నేను మీకు కావాలనుకుంటే ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి.
ఈ గుడ్లు పులుసు తింటుంటే మన అమ్మమ్మలు చక్కగా గుర్తుకు రావాలండి. ఎందుకంటే మనం వాళ్ళ చేతి వంట తిన్నాం కాబట్టి మనకి ఎప్పటికి కూడా మనం మర్చిపోలేమన్నమాట. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని నేను లాస్ట్ అండ్ ఫైనల్‌గా స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. చూసారు కదండీ మనకి గుడ్లు పులుసు అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయింది. అది కూడా మన అమ్మమ్మ స్టైల్‌లోనైతే గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ. అలాగే మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.